హాయ్ అండి, బాగున్నారా? ఈ రోజు నేను చికెన్ పచ్చడి పడుతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడిగి పక్క పెట్టుకున్నాను. దాంట్లోకి ఏంటంటే ఒక 6 నిమ్మకాయలంత నిమ్మరసం తీసుకున్నాను. పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఆవ పొడి, సాల్ట్, కారం, కొంచెం మెంతి పొడి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక ఇదేమో గరం మసాలా అండి. ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, ఇలాచి, గసాలు ఇవన్నీ రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకోండి. చక్కగా చిన్న చిన్న సైజు కొట్టించుకోండి చికెను. దాంట్లో కొంచెం ఆయిల్ వేయండి. ఒక పావు స్పూన్ అంత పసుపు, కొంచెం సాల్ట్ వేసి బాగా కలపండి. బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక మగ్గనివ్వండి. ఒక పావు గంట అయినా పడుతుంది. ఇలా వాటర్ వస్తుంది, వాటర్ అంతా ఇంకేదాకా మగ్గనివ్వాలి. ఇగోండి, చూసారా, మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకొకటి బాండీ పెట్టి దాంట్లోకి ఒక 250 గ్రామ్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి మనం మగ్గబెట్టుకున్న చికెన్ అంతా వేసేసుకోండి. ఈ చికెన్ చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 2 స్పూన్లన్నర అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. వేసి అది బాగా పచ్చివాసన పోయేదాకా వేపుకోండి. ఒక 2-3 నిమిషాలు వేగాలి. చక్కగా ఇలా వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఆయిల్లో ఫ్రై చేసిన చికెన్ వేసేసుకోవాలి. వేసేసుకుని బాగా ఒక 2-3 నిమిషాలు అడికి పైకి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి పచ్చిది ఒక గుప్పుడు కరివేపాకు వేసుకోండి. స్మెల్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా మనకు మారుతుంది. ఒకసారి ట్రై చేయండి ఇలాగా. చక్కగా ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యి బాగా వేగినాయి, చూసారా? అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కరివేపాకు, చికెను. ఇప్పుడు స్టవ్ ఆపేసాను. స్టవ్ ఆపేసి ఒక 100 గ్రామ్స్ అంతా కారం వేసేసుకోండి. ఒక 100 గ్రామ్స్కి తక్కువగా సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ ఇందాక చికెన్లో వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఇందులోకి ఒక 1/2 స్పూన్ అంతా ఆవ పొడి, ఒక పావు స్పూన్ అంతా మెంతి పొడి. ఇది మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం అని చెప్పాను, చూసారా? గరం మసాలా మొత్తం ఇదంతా వేసుకుని అడికి పైకి బాగా కలిపేసుకోండి. కలిపేసుకుని ఒక 1/2 అవర్ అది అలా పక్కన పెట్టండి, చల్లారాలి. ఇంకా 1/2 అవర్ తర్వాత ఒకసారి ఇదిగోండి, చూసారా? చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం 6 నిమ్మకాయలండి. పెద్ద అయితే 6, చిన్న అయితే ఒక 7-8 తీసుకోండి, సరిపోతుంది. ఈ నిమ్మరసం వేసేసాక ఒకసారి బాగా కలిపేసుకుని ఉప్పు కారం అయినా సరిపోతే ఒకసారి చూసుకుని ఏమైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుని ఇలాగ ఒక గాజు బౌల్ కానీ జాడీ కానీ తీసుకుని అందులోకి ఇవంతా శుభ్రంగా తీసేసుకుని ఒక 1 డే దాన్ని పక్కన పెట్టేసేయండి. 1 డే పక్కన పెట్టేసి నెక్స్ట్ డే ఒకసారి తీసి శుభ్రంగా ఒకసారి అడికి పైకి కలిపి నెక్స్ట్ డేస్ నుంచి యూజ్ చేసుకోండి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 6 months మీకు ఏమి కాదండి. చాలా టేస్ట్ గా ఉంటది. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.